మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. డాక్టర్ వైఎస్ఆర్ గారి ఆశీస్సులు, మీ అందరి రెక్కల కష్టం, ఈ మూడింటి వలనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత దూరం ప్రయాణం చేసింది. మరి ఇవాళ పార్టీని భవిష్యత్తులో మరింత సన్నద్ధంగా, మరింత పటిష్టంగా తయారు చేసుకోవాలంటే సంస్థాగతంగా పార్టీ నిర్మాణాన్ని బలంగా తీర్చిదిద్దుకోవాలి. అందులో భాగంగానే ఈ కమిటీల నిర్మాణం, ఈ కమిటీల ఏర్పాటు అనేది అత్యంత సీరియస్ గా మన పార్టీ నాయకత్వం తీసుకుంది. అందులో మరి ప్రొద్దుటూరులో ఈ తొలి సమావేశం జరగడము మరి ఖచ్చితంగా మీ అందరికి కూడా ఇప్పటికే భాస్కర్ అన్న దిశానిర్దేశం చేసినారు. ఏ రకంగా వార్డు స్థాయిలో మనం కమిటీలు ఏర్పాటు చేసుకోవాలా, ఆ కమిటీల పనితీరు ఎలా ఉండాలా, ఏర్పాటు చేసుకున్న తర్వాత కమిటీల పనితీరు నెలకొకసారి, 2 నెలలకు ఒకసారి సమావేశాలు ఏ రకంగా ఏర్పాటు చేసుకోవాలా, ఏ రకంగా తీర్మానాలు చేసి నియోజకవర్గ నాయకత్వానికి పంపించాలా, ఇక్కడ నుంచి పార్టీ రాష్ట్ర నాయకత్వానికి పంపించాలా, ఇవన్నీ కూడా ఇందాక ఆయన ప్రసంగంలో ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఏదైతే మనం కమిటీలు వార్డుకు సంబంధించిన 15 మందితో మెయిన్ కమిటీ వేస్తున్నామో, అదేవిధంగా 7 విభాగాలు, ఏదైతే మహిళా విభాగము, ఎస్సీ విభాగము, బీసీ విభాగము, మైనార్టీ విభాగము, యువత, స్టూడెంట్ విభాగము, రైతు విభాగం, ఇట్లా విభాగాలు ఏర్పాటు చేస్తా ఉన్నాము. ఈ వార్డు విభాగంలో వార్డు మెయిన్ కమిటీలో కావచ్చు, ఈ విభాగాలకు సంబంధించిన కమిటీలో కావచ్చు, సగటున ఒక్కొక్క వార్డుకు కనీసం 100 మంది కార్యకర్తలు ఈ కమిటీల రూపంలో ఈ 7 విభాగాల్లో కానీ వార్డు కమిటీలో కానీ వచ్చే అవకాశం ఉంది. ఆ 100 మంది ఎట్టి పరిస్థితుల్లో కరడుగట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అయి ఉండే విధంగా ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోమని చెప్పి కోరుతా ఉన్నా. ఆ జాగ్రత్త తీసుకోమని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నా. ఇవాళ ఈ సమావేశం తర్వాత వార్డు స్థాయిలో మీరు నెక్స్ట్ సమావేశం పెడతారు. వైఎస్ఆర్ పార్టీ అభిమానులు అయి ఉండాలనే విషయాన్ని మాత్రం తప్పకుండా ఆ జాగ్రత్తను తీసుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నా. పనిచేసి ఇంకా భవిష్యత్తులో పనిచేయబోతున్న మీ అందరికీ గుర్తింపు. మరి ఇవాళ ఈ కమిటీల్లోకి వచ్చేస్తే కన్నా ఈ 100 మందిలో ఆ వార్డులో వార్డులు ఇంటూ 100 మంది, సగటున 3500 నుంచి 4000 మందితో కూడిన మీటింగ్ లో ప్రసాదన్న చెప్పినాడు. దీని వలన ఈ కమిటీ సభ్యుల్లో ఉండే వాళ్ళకి ఏమిటి ప్రయోజనం? మనం అధికారంలోకి వచ్చినాక తప్పకుండా ప్రయోజనం కూడా ఒకసారి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. కొంచెం ఆర్గానిక్ గా, కొంచెం శాస్త్రీయంగా, కొంచెం రియలిస్టిక్ గా వార్డులో కోల్పోయినాక ఎక్కడేసిన గొంగలు ఎక్కడేనట్టు ఆగిపోయినాయి. మీరే చూస్తా ఉన్నారు, ఎక్కడేసినట్టు ఎక్కడ ఆగిపోయినాయి, పూర్తిగా స్తంభించిపోయినాయి. మరి ఇవన్నీ కూడా ఆ రోజుల్లో మనం చేసేది చెప్పుకోలేకపోయినాం. అదే మన దగ్గర ఎఫెక్టివ్ గా సోషల్ మీడియా గ్రూపులు ఈ మాదిరి ఆర్గనైజ్డ్ గా, సంస్థాగతంగా, పటిష్టంగా ఉండి ప్రతి వార్డులో, ప్రతి గ్రామంలో ఉండింటే, మన దగ్గర సంస్థాగత నిర్మాణం పటిష్టంగా ఉండింటే, మనం చేసినవి, మనం చేయబోయేటివి 2 కూడా ప్రజలకు చక్కగా తీసుకెళ్లే అవకాశం మనకు ఉన్నింది. రాష్ట్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని మెడికల్ కాలేజీలు కట్టారని ఈ రోజు అందరూ గ్రహిస్తూ ఉన్నారు. ఆయన అధికారంలో ఉండగానే 17 మెడికల్ కాలేజీల్లో 10 దాదాపు పూర్తి చేసినారు. మరి ఈ రోజు అందరికీ తెలుస్తా ఉంది, ఈ ప్రభుత్వం ఎప్పుడైతే ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసిందో అప్పుడు ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు, ఇంత పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు నిర్మించారా, ఇంత పెద్ద ఎత్తున పోర్టులు నిర్మించారా, ఇంత పెద్ద ఎత్తున హార్బర్లు నిర్మించారా, ఇంత పెద్ద ఎత్తున మరి అభివృద్ధి కార్యక్రమాలు చేశారా, ఇంత పెద్ద ఎత్తున స్కూళ్లు మార్చారా, ఇంత పెద్ద ఎత్తున పథకాలు ఇచ్చారా అని చెప్పి ఈ రోజు ప్రజలందరూ కూడా గ్రహిస్తా ఉన్నారు, గమనిస్తా ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేసుకునే విషయంలో, ఈ కమిటీల ఎంపిక ప్రక్రియ చేసుకునే విషయంలో మీ అందరూ కూడా శ్రద్ధ వహించమని, బాధ్యత తీసుకోమని చెప్పి పేరు పేరున మీ అందరినీ కూడా మనవి చేసుకుంటూ ఈ తొలి సమావేశాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై జగనన్న, జై జగనన్న, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా?
కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.